hello, welcome back to my channel. మృదులతో ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు? Yes, I am very good and December వచ్చేసింది కాబట్టి ఇక అందరూ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ పార్టీస్ కి గేర్ అప్ అవుతున్నారా? Yes, I also have a party. బేసిక్ గా నాకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. మృదుల గారు మీ మేకప్ చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ మాకు హెయిర్ స్టైల్స్ ఎలా చేసుకోవాలో తెలియదు. సో మీరు బిగినర్స్ కోసము ఏదైనా మంచి టిప్స్ ఇవ్వచ్చు కదా మేక్ ఓవర్ కోసం అని చెప్తారు. సో let us start today's makeover for beginners. సో నేను ఒక పార్టీకి వెళ్తున్నాను, ప్రీ పార్టీ మేక్ ఓవర్ లాగా చేసుకోవాలి అండ్ ఇటువంటి ఒక ఏ లైన్ డ్రెస్ నేను వేసుకోవాలి అనుకున్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఎ మేక్ ఓవర్ విల్ సూట్ మీ. దీనికి మనకేంటంటే ఇప్పుడు మనకు నీ లెంత్ దాకా వస్తుంది ఇది. సో నీ లెంత్ వరకు వచ్చినప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఆర్ లెగ్స్ వ్యాక్స్డ్, రైట్? సో ఒకవేళ ఈ డ్రెస్ నేను వేసుకుంటే ఎలాంటి మేక్ ఓవర్ చేస్తాను అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. అయితే ఈ మధ్యకాలం నేను like 1-2-3 months నుంచి ఐ హ్యావ్ బీన్ యూజింగ్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ అ న్యూ వీట్ ప్యూర్ హెయిర్ రిమూవల్ క్రీమ్ అండి. అసలు ఇట్స్ రియలీ అమేజింగ్. అంటే నాకు ఒక టెన్షన్ అండి. సో షూటింగ్స్కి ఏదైనా సడన్గా ఇంటర్వ్యూస్కి పిలిచిన, ఫ్రెండ్స్తో ఏదైనా పార్టీకి వెళ్ళాల్సి వచ్చిన అలాంటప్పుడు అమ్మో నాకు లెగ్స్ మీద హెయిర్ ఉంది, హ్యాండ్స్ మీద హెయిర్ ఉంది, సో ఎలా వేసుకోవాలి అని ఒక స్ట్రెస్ నాలో చాలా ఉండేది. బట్ ఈ న్యూ వీట్ ప్యూర్ హెయిర్ రిమూవల్ క్రీమ్ నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నిజంగా మై లైఫ్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ అనిపించిందండి. ఇది వన్స్ వాడిన తర్వాత అండి యూ విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకు అంటే మన స్కిన్ చాలా సాఫ్ట్గా, మాయిశ్చరైజ్డ్గా, గ్లోయింగ్గా ఉండాలని అందరం కోరుకుంటాం కదా. అది హ్యాండ్స్ అండ్ ఫేస్ ఒకటే కాదు, మనకు లెగ్స్ కూడా ఈక్వల్లీ, బికాస్ లెగ్స్ బికమ్ మోర్ డ్రై. అండ్ దిస్ వీట్ హెయిర్ రిమూవల్ క్రీమ్ కమ్స్ ఇన్ 3 different వేరియంట్స్ అండి. బేసిక్గా నాది చాలా చాలా డ్రై స్కిన్. సో నా కాళ్ళు కూడా ఏంటంటే క్రీమ్ రాయకపోతే చాలా డ్రైగా అయిపోతూ ఉంటాయి. సో అందుకే ఏంటంటే ఐ విల్ ఆల్వేస్ ప్రిఫర్ డ్రై స్కిన్. దిస్ డ్రై స్కిన్ వేరియంట్ ఈజ్ విత్ గ్రేప్ సీడ్ ఆయిల్ అనమాట. అలాగే నాకు డ్రై స్కిన్ ఉండాలి కదా అని వేరే వాళ్ళకు డ్రై స్కిన్ ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే వీ హ్యావ్ 3 different వేరియంట్స్ అండి. సో వన్ ఈజ్ ఇట్స్ అ సెన్సిటివ్ స్కిన్ విత్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్. సో దిస్ ఈజ్ వన్ వేరియంట్ వీ హ్యావ్. And we have a normal skin with cucumber and sage extracts. So ila we have 3 different variants. Okay, so my skin is very dry kabatti I am using this with grapeseed oil. So ippudu nenu aa dress vesukovali ante so definite ga naku ee part anta kuda chaala clean ga undali. So let's see, ippudu nenu actually ga nenu ee hair removal chesi oka 20-30 days ayindandi and idantha kuda manaki chaala hair perigipoyindi. అండ్ ఇలా తీస్తే గోరుతో తీస్తే దిర్ ఇస్ చాలా డ్రైగా, నా చాలా డ్రై స్కిన్ చెప్పాను కదా. సో అందుకే ఏంటంటే నేను డ్రై స్కిన్దే యూస్ చేస్తాను. సో నేను ఇదంతా కూడా నీట్గా ఇప్పుడు వీట్ యూస్ చేసి ఐ విల్ జస్ట్ ట్రై టు రిమూవ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ విల్ షో యూ హౌ ద రిజల్ట్ ఈస్. సో ఆ తర్వాత మీకు నేను మేక్ ఓవర్ ఎలా చేసుకోవాలి కూడా చూపించేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఐ విల్ స్టార్ట్ అప్లయింగ్ ది క్రీమ్ అండ్ లెట్స్ సీ హౌ ద రిజల్ట్ ఈస్ గోయింగ్ టు బి. సో లెట్స్ స్టార్ట్ అప్లయింగ్. మన ఇష్టం అండి, ఎలాగైనా అప్లై చేసుకోవచ్చు దీన్ని. స్పాచులాతోనే అప్లై చేసుకుంటే బెటరు, ఈజీగా ఇలా అవుతుంది. సో ఇలా నీట్గా అప్లై చేసుకోవాలి. అంటే ఎక్కడ కూడా మనకు హెయిర్ మిస్ అవ్వకుండా నీట్గా ఇలా ఒక స్టూల్ పెట్టుకుంటే మన లెవెల్కి సో నీట్గా అప్లై అవుతుంది అనమాట. సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి అట్ ద బ్యాక్ ఆల్సో, బికాస్ బేసిక్గా మన బ్యాక్ సైడ్ మర్చిపోతూ ఉంటాము. సో అట్ ద బ్యాక్ ఆల్సో. సో బేసిక్గా ఇటువైపు యూస్ చేసుకొని అప్లై చేసేసుకొని దెన్ వీ హ్యావ్ టు రిమూవ్ ఇట్ ఫ్రమ్ ద అదర్ సైడ్. ఇలా మనం రిమూవ్ చేసుకోవాలి. సో అదొక 3-5 minutesలో మనకి ఏంటంటే ఈ క్రీమ్ అనేది చక్కగా స్కిన్ లోపలికి వెళ్ళి నీట్గా ఎక్స్ఫోలియేట్ చేసి స్కిన్ని అది మనకు రిమూవ్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ స్మెల్ మాత్రం చాలా బాగుందండి. ఇట్ ఈస్ లైక్ స్మెల్లింగ్ లైక్ ఫ్లవర్స్ అనమాట. అంటే ఫ్రేగ్రెన్స్ మాత్రం చాలా చాలా బాగుంది. న్యూ వీట్ క్రీమ్ కదా, సో అది చాలా బాగుంటుంది అనమాట ఫ్రేగ్రెన్స్ మాత్రం. సో అప్లికేషన్ అయిపోయింది, ఒక 3-5 minutes మనం వెయిట్ చేయాలి. సో ఇది మీరు ఆ లెగ్స్ అంటే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి లెగ్స్ చూపించాను. సో యూ కెన్ యూజ్ ఇట్ ఆన్ యువర్ అండర్ ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్ అండ్ సీ దట్ యూ డోంట్ హ్యావ్ అ మాయిశ్చరైజర్ ఆన్ యువర్ స్కిన్ బిఫోర్ యూ అప్లై. అప్పుడు కరెక్ట్గా మనకు వస్తుంది అనమాట అది. ఓకే, సో 5 minutes కూడా అవ్వలేదు, యాక్చువల్లీ 3 minutes అయితే అయిందండి. సో దగ్గర 4 minutes. సో లెట్స్ సీ. సో నేను ఇది టిష్యూ ఎందుకు పెట్టుకున్నాను అంటే సో దట్ హెయిర్ తీసి ఐ జస్ట్ వాంట్ టు షో యూ అనమాట. సో ఇక్కడ తెలుస్తుంది కదా అని. సో లెట్స్ సీ, వి విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. వావ్, సూపర్ బ్యూటిఫుల్ అండి. నేను చెప్పాను కదా నాకు చాలా అంటే ఈ మధ్యకాలము నాకు టెన్షన్ ఫ్రీ లైఫ్ అండి బేసిక్గా వీట్ వచ్చిన తర్వాత. సో నీట్గా స్పాచులా యూస్ చేసుకొని ఈవెన్గా అంటే నీట్గా రిమూవ్ చేసేయాలి. లుక్, చూసారా ఎంత బాగా రిమూవ్ అయింది. అంటే హెయిర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే
ఇన్గ్రోన్ హెయిర్ ఏదైతే ఉందో అది చాలా బాగా బయటకు వచ్చేస్తుంది. అండ్ దిస్ వీట్ క్రీమ్, దీని ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకా మీకు నో టెన్షన్. సో హ్యాపీ, క్విక్, కన్వీనియంట్, పెయిన్లెస్, హార్మ్లెస్ మెథడ్ మీ దగ్గర ఉన్న తర్వాత ఇంకెందుకు టెన్షన్, మీరు తెచ్చేసుకోండి. సో 3 వేరియంట్స్లో ఉన్నాయి. సో చూస్ యువర్ ఫేవరెట్ వేరియంట్ అండ్ హ్యాపీగా యూజ్ చేసేయండి. లుక్ మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్. సో స్టార్ట్ యూజింగ్ ప్యూర్ వీట్ హెయిర్ రిమూవల్ క్రీమ్. సో ఇప్పుడు ఏంటంటే నేను మేకోవర్కి రెడీ అయ్యాను. మేకోవర్ ఇంకా చేసుకోలేదు. సో దట్ నా లెగ్స్ నీట్గా ఉన్నాయి ఇప్పుడు. అండ్ ఇప్పుడు మీకు హెయిర్ స్టైల్ చూపిస్తా. అంటే లైట్గా మనకు పార్టీకి ఎటువంటి హెయిర్ స్టైల్ అయితే బాగుంటుంది చూపిస్తాను. లిటిల్ మేకప్ చూపిస్తాను. ఓకే, సో లెట్ us స్టార్ట్. సో చాలా మందిని అడుగుతూ ఉన్నారు సింపుల్ హెయిర్ స్టైల్స్ ఏంటి. అయితే మీరు షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సింది ఏంటంటే ఒక క్రింపర్ కొనుక్కోండి ఎప్పుడైనా. సో టేక్ ఏ క్రింపర్. సో ఇలా ప్లేట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇలా ప్లేట్స్ ఉంటాయి లైన్గా. సో అలా ప్లేట్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు హెయిర్ వాల్యూమ్ తక్కువ, ఈ పోర్షన్లో హెయిర్ వాల్యూమ్ ఒకవేళ ఎవరికైనా తక్కువ ఉందనుకోండి, సో అప్పుడు ఏంటంటే ఇది చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లుందనుకోండి, ఇట్లా పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. సో మీకు దగ్గరగా చూస్తే ఏంటంటే ఇట్లా ప్లేట్స్ లాగా కనిపిస్తుంది. సో ఇప్పుడే పెట్టాను యాక్చువల్గా, ఇంకా ఇట్స్ గెటింగ్ హీటెడ్. ఇక్కడ మీకు కనిపిస్తుందా ప్లేట్స్ లాగా. సో నేను ఫ్రంట్ పోర్షన్లో మటుకు బేసిక్గా ఇది ఎక్కువ చేస్తూ ఉంటా. బాగా కనపడుతుంది కదా. సో అలా ఏంటంటే మనము ఫ్రంట్ పోర్షన్స్లో చేసుకుంటే మన హెయిర్ వాల్యూమ్ చాలా బాగా కనపడుతుంది. సో పార్టీ ఫీల్ కావాలి అనుకున్నప్పుడు అలా తీసుకోవచ్చు లైక్ దిస్. డిఫరెన్స్ చూసారా ఎలా ఉందో? ఇది ఇక్కడ మొత్తం చేయలేదు, ఇక్కడ చేశాను. సో దీనికి లుక్ వేరే ఉంది కదా. యా, సో ఈ లుక్ కావాలి అంటే నేను చెప్పింది చేయండి. మేక్ ఓవర్లో లుక్ నెంబర్ 1 ఇస్ దిస్. సెకండ్ ఏంటంటే ఇంకో మేక్ ఓవర్లో నేను మీకు రోల్స్ చూపిస్తాను. సో ఇది మనకు రోలర్ అనమాట. ఇది కూడా మనకు దొరుకుతుంది. దీన్ని టాంగ్ అని కూడా అంటారు. సో ఇటువైపు నేను క్రింపింగ్ చేశాను కదా. సో ఇక్కడ నేను కొంచెం మీకు రోల్ చేసి చూపిస్తాను. ఇలా అంటే ఫ్రంట్ వరకు మీకు కర్ల్స్ కావాలి అంటే ఇలా ఫ్రంట్ వరకు కూడా చేసుకోవచ్చు. సో ఇలా నేను లైట్గా రోల్స్ చేసుకున్నాను. ఓకే, సో ఇటువైపు యూ కెన్ అబ్జర్వ్ ది క్రింపింగ్ పార్ట్ వాట్ ఐ డిడ్. హియర్ ఐ డిడ్ సమ్ నైస్ రోల్స్. ఓకే, అంటే ఇలా రోల్స్ చేసుకోగలను, క్రింపింగ్ చేసుకోగలను, స్ట్రైట్నింగ్ చేసుకోగలను, ఇలాంటివన్నీ చేసుకోగలను, చిన్న క్లిప్స్ పెట్టుకోగలను. అందుకే చెప్తున్నా కదా, బిగినర్స్కే చెప్తాను నేను. సింపుల్, ఇంట్లో ఉండి ఇంటర్మీడియట్, కాలేజ్ గోయింగ్ వాళ్ళు, డిగ్రీ చదివే వాళ్ళు, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ చాలామంది అడుగుతూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ దిస్ లుక్, రోలర్ కొనుక్కోండి, ఇలా నీట్గా స్టైలింగ్ చేసుకోండి. లేదు మీకు ఆ స్ట్రైట్ లుక్, క్రింపింగ్ లుక్ కావాలి అనుకుంటే యూ కెన్ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్. ఓకే, సో ఎలా ఉన్నాయి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. హెయిర్ స్టైల్ నెంబర్ 1 బాగుందా, హెయిర్ స్టైల్ నెంబర్ 2 బాగుందా అని. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా మన ఛానల్లో మీరు కొన్ని రోజుల క్రితం చూసుకుంటే సింపుల్ మేకప్ వీడియో మనం చేసాం. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం నెక్స్ట్ వర్షన్ అనమాట. సో కొంచెం పార్టీ లుక్ వచ్చే సింపుల్ మేకప్. సో అది ఎలా చేయాలో ఇప్పుడు నేను నేర్పిస్తాను. ఇది కూడా నన్ను చాలా మంది అడుగుతూ వచ్చారు. మై మేకప్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు అ పార్టీ చెప్తాను. నాకు తెలిసిన టెక్నిక్స్ చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఓకే, సో ద వెరీ ఫస్ట్ థింగ్ ఈజ్ మనం ఎప్పుడు కూడా క్విక్గా చెప్పేస్తాను. సో మాయిశ్చరైజ్ యువర్ స్కిన్ విత్ అ నైస్ మాయిశ్చరైజర్. ఇనీషియల్గా ఫేస్ అంతా కూడా నీట్గా మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత ఒక మంచి ఫౌండేషన్ యూస్ చేయండి. ఓకే, సో ఇలా నీట్గా ఫౌండేషన్ వేసేసి, అంటే పార్టీ అంటే కొంచెం మనకి ఎక్కువ ఫౌండేషన్ వేయాలి. ఓకే, See, my makeup is very quick. Okay, చాలా మంది అదే అంటారు, ఎంత ఫాస్ట్గా వేసుకుంటారండి మీరు మేకప్. ఎస్, సో ఇప్పుడు ఫౌండేషన్ అయిపోయింది. సో ఆ తర్వాత ఒక మంచి కాంపాక్ట్ ఫౌండేషన్ వేసేసేయాలి. ఓకే, అండ్ నౌ అండర్ ఐ కూడా చేసుకోవచ్చు. సో అండర్ ఐ కూడా మనకు చిన్న కన్సీలర్ లాగా దొరుకుతుంది. 2 చుక్కలు ఇక్కడ 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 కూరల్లాగా వేసుకోవాలి. నీట్గా ఇలా అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇలాంటి హోల్స్ అవి ఏం కనపడవు అనమాట. ఇట్స్ ఫ్రెష్. ఓకే, నౌ కమింగ్ టు ది ఐబ్రోస్ కూడా లాస్ట్ టైం చూపించాను నేను మన వీడియోలో. సో ఐబ్రో షేపింగ్ అనేది ఒక చిన్న బ్రో పౌడర్ తీసుకొని ఆ బ్రో పౌడర్తో లైట్గా ఇలా మనం పార్టీ కాబట్టి కొంచెం మనము ఇక్కడ దాకా చేసుకోవచ్చు.
సో ఇలా ఐబ్రో షేపింగ్ అయిపోయింది. నౌ ఐ షాడో. సో దాన్ని నీట్గా ఇలా కొంచెం తీసుకుని హ్యాండ్కి కంటి మీద ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఓకే, ఇలా మనకు షైన్ ఉంటే బాగుంటుంది పార్టీకి. ఐ షాడో మనం అలా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇంకొంచెం షైనీగా కావాలంటే ఇది కూడా యూస్ చేసుకొని జస్ట్ ఇక్కడ ట్యాప్ చేసుకుంటే చాలు. బట్ నాకు అంత నిజంగా ఇది నేను టీవీకే వాడతా బేసిక్గా, అంటే స్టేజెస్ మీద ఎక్కువ వాడుతూ ఉంటా. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా నాకు ఈ మధ్యకాలం బాగా నచ్చేది ఏంటంటే ఐ ల్యాషెస్ అండి. చాలామంది అని అడుగుతున్నారు తెలుసా, ఐ ల్యాషెస్ ఎలా పెట్టుకోవాలక్క, మీరు ఎంత బాగా పెట్టుకుంటారు అని చెప్పి. ఏం లేదండి, గ్లూ తీసుకోండి, ఇలా గ్లూ అప్లై చేయండి. ఓకే, ఇలా ఆరబెట్టండి ఫస్ట్. దీన్ని నీట్గా ఇలా హ్యాండే యూస్ చేసి నీట్గా ఇలా ప్రెస్ చేసేయండి. లుక్, సీ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఐ అండ్ దిస్ ఐ. దిస్ ఇస్ ద పక్కా పార్టీ లుక్ అనమాట. ఒకసారి కంపేర్ చేసుకోండి, ఈ కంటికి ఎంత డిఫరెన్స్ ఉందో. నౌ దట్ నా 2 కళ్ళకి నేను ల్యాషెస్ పెట్టేశాను అండ్ డెఫినెట్గా మీకు డిఫరెన్స్ ఆఫ్ లుక్ అయితే తెలుస్తుంది. అవునా, తెలిసిందా? ఎస్, ఐస్ అండ్ లిప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ మేక్ ఓవర్. సో ఐ షాడో, lashes and lipstick is very important. And అన్నిటికన్నా ముఖ్యంగా one more thing, this is very important. And ఇలా పెట్టుకుని ఓకే. అండ్ దీంట్లో వైట్ పోర్షన్ ఏదైతే ఉందో షిమ్మర్ది, అది ఇక్కడ వేయాలి, ఇక్కడ ఈ పార్ట్లో. అండ్ ముక్కు మీద కూడా వేసుకోవాలి ఇట్లా. సి, నా ముక్కు మీద వేసుకున్నాక సీ హౌ మై ముక్ ఈస్ షైనింగ్. బాగుంది కదా, అది అలా ఆ షైన్ అవుతుంది అన్నమాట. ఆ షైన్ అయితేనే మనకు పార్టీ లుక్ లాగా ఉంటుంది. అండ్ ఫైనలీ ద లిప్స్టిక్ ఇలా సింపుల్గా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. సో దిస్ ఇస్ 1 షేడ్, లైట్ షేడ్. అండ్ లేదు ఇంకొంచెం డార్క్గా ఉండాలి అనుకుంటే వీ కెన్ ఆల్సో యూజ్ దిస్. అంటే ఇది మనకు మ్యాట్ మెరూన్, ఎంత బాగుంటుందంటే యూఎస్ నుంచి ఎవరు తీసుకొచ్చారు. ఇది మ్యాట్ ఫినిషింగ్. మీకు థిక్గా కావాలి అంటే పైదానిలాగా తీసుకోవచ్చు, లైట్గా కావాలి అంటే లోవర్ లిప్ లాగా తీసుకోవచ్చు. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్. సో అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ద లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ లిటిల్ లెస్ హెయిర్, లేదంటే వైట్ హెయిర్ ఉన్నా, లేదంటే యూ వాంట్ టు కవర్ సంథింగ్, అంటే మనకి హెయిర్ లాస్ ఉన్నప్పుడు కవర్ చేయాలనుకుంటే, సో యూ హ్యావ్ అ పౌడర్. మీకు అమెజాన్లో చాలా వాటిలో దొరుకుతుంది. సో ఇది మనకి ఏంటంటే ఇలా మనము నీట్గా పౌడర్ వేసేసుకుంటే మన పార్టిషన్ తీసుకున్నా కూడా మనకు పార్టిషన్లో ఏం తెలియదు. అండ్ ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ బై ఎవ్రీవన్. అండ్ హెయిర్ కూడా ప్రాబ్లం అవ్వదు. అండ్ డోంట్ వరీ, ఎన్ని ఏళ్ళైనా మీరు వాడుకోవచ్చు. సో మనకి హెయిర్ మేకోవర్ అయింది, ఇదైంది. అండ్ కమింగ్ టు నెయిల్స్ మేకోవర్. నెయిల్స్ మేకోవర్ ఏంటంటే అండి, ఈ మధ్యకాలం ఏంటంటే నేను నెయిల్స్ మీద బాగా పడ్డా. అండ్ లైక్ ఇన్ 1000 and 1200 రూపీస్లో మీకు జెల్ నెయిల్స్ అనేవి వస్తాయి. ఒక 20 to 25 days ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఆ 1 monthలో మీకు పార్టీస్ ఉన్నప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మీరు అలా యూస్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ కాల్డ్ ఎక్స్టెన్షన్స్ అనమాట. దే కాస్ట్ లిటిల్ హై, కానీ లుక్ మాత్రం చాలా బాగుంటుంది. నెయిల్స్ ఎప్పుడు కూడా దే గివ్ అ లాట్ ఆఫ్ అట్రాక్షన్ కదా. సో హెయిర్తో పాటు మేకప్తో పాటు నెయిల్స్ ఆల్సో మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు దట్ నా మేకోవర్ అయింది కాబట్టి ఒకసారి నా డ్రెస్ వేసుకొని ఎలా ఏంటి నా మేకోవర్ నా డ్రెస్కి బాగా సూట్ అయిందా లేదా అనేది చూసేద్దాం. So friends, how is my makeover with Pure Veet hair removal cream? Yes, so that has helped me many ways from past 2-3 months. చెప్పాను కదా, సో మీరు కూడా Veet purchase చేయండి. సో మీరు కూడా బ్యూటిఫుల్గా, అందంగా, సాఫ్ట్గా, గ్లోయింగ్గా కనిపించండి. సో చూసారు కదా ఈరోజు మన ప్రీ పార్టీ మేకోవర్ బ్లాగ్. నచ్చితే కింద లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. బాయ్.